మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలోని మహాత్మా జ్యోతిరావు పులే బాలికల హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. 20 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవడంతో వారిని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ హాస్టల్ ను సందర్శించారు. హాస్టల్ సిబ్బంది ప్రిన్సిపల్ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏంటంటే వీడియోలలో పిల్లలు తీవ్ర వ్యవస్థకు గురయ్యి సిక్కయ్యారు అని చెప్పి మాకు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో వెంటనే అవుట్న స్కూల్ చేరుకోవడం జరిగింది. కింద సిక్ రూమ్లో ఒక 12 మంది బాలికలు వాళ్ళు తిన్న ఫుడ్ వల్ల వాళ్ళకు తీవ్ర అనారోగ్యమై వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ కాక ఇక్కడే వాళ్ళకి ఓఆర్ఎస్ తాగించుకుంటూ ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. నేను వెంటనే ప్రిన్సిపల్ గారిని మందలించి ఎప్పుడైతే పిల్లలు సిక్ అవుతారో వెంటనే వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేసి అక్కడ ఉన్నతాధికారులకు వాళ్ళకి చెప్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారని చెప్పేసి వాళ్ళు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏ చిన్న ఇష్యూ అయినా కూడా వెంటనే స్పందించాలి, తల్లిదండ్రులకు తెలియజేయాలి. అలాగే పై అధికారులు కూడా తెలియజేసి ఇక్కడ ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఒక పాప చాలా సీరియస్ అయ్యి వామిటింగ్ లూజ్ మోషన్స్ అవుతున్నా కూడా ఓఆర్ఎస్ ఇచ్చి ఏదో తగ్గుతుంది అన్న భ్రమలో ఉన్నా కూడా తగ్గకపోతే బయట ఉన్నటువంటి మన ప్రైవేట్ హాస్పిటల్లో చూపించి అక్కడ అడ్మిట్ చేసి ఒక రోజంతా ఆమెకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి తప్పిదాలు జరగకూడదని కొంచెం గట్టిగానే ప్రిన్సిపల్ గారికి మందలించడం. స్కూల్ పాఠశాల 8th క్లాస్ అమ్మాయిలు కూడా నేను వాళ్ళని విచారించాను. వాళ్ళు కూడా ఫుడ్లో చిన్న చిన్న లోపాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇవన్నీ వారు కనుక సరి చూసుకోకపోతే తీవ్ర ఇబ్బందులకు గురవుతారని చెప్పేసి స్కూల్ యాజమాన్యం